నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త భార్య ఇద్దరు కూడా కట్నం తీసుకురాలేదని వేధింపులకు గురిచేశాడు భర్త హేమంత్ కుమార్. ఇక ఇదే నేపథ్యంలో తనని అతి కిరాతకంగా స్క్రూ డ్రైవర్ తో కూడా పొడిచే యత్నం చేశాడు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన లక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు హేమంత్ లక్ష్మి ఇద్దరు కూడా. అయితే పుట్టింటి నుంచి కట్నం తేవాలని కూడా పలుసార్లు తీవ్ర వేధింపులకు గురిచేశాడు హేమంత్. ఇంట్లో నుంచి భార్యను కూడా గెంటేసే యత్నం కూడా చేశాడు. అయితే పుట్టింట్లో తలదాచుకుంటున్న లక్ష్మీప్రియ బాగా చూసుకుంటున్నానని కూడా శ్రీకాళహస్తికి తీసుకొచ్చాడు హేమంత్. అయితే ఇవాళ ఒక్కసారిగా మళ్లీ భార్యపై దాడికి యత్నించాడు. పెళ్లికూరు మండలం గంటతోపు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న హేమంత్ లక్ష్మి ఇద్దరు కూడా చాలా బాగా చూసుకుంటా అంటూ కూడా తనని ఇంటికి తీసుకొచ్చాడు. ఇక ఈ నేపథ్యంలోనే తనని అతి కిరాతకంగా స్క్రూ డ్రైవర్ తో పొడిచే యత్నం కూడా చేశారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. రైట్ గా అయితే ఆయన తప్పుని ఒప్పుకుంటున్నట్లు కూడా హేమంత్ మాట్లాడాడు. అయితే ఆయన ఏం మాట్లాడాడో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సరేనా, ఫోటోలంతా వద్దు, మా వైఫ్ అమ్మాయి నా వైఫ్ అన్నా కదా, గమ్మున పోండి బ్రో. ఆ అమ్మాయి నాకు ఇష్టం, నా ప్రాణం, నేను బతికినిస్తా, నేను కాపాడుకుంటా. గమ్మున వెళ్ళండి. బండికేనా రక్తం కొన్నట్లుందా? హెల్ప్ అయితే చెప్పన్నా. భార్య సరేనా, ఫోటోలంతా వద్దు, మా వైఫ్ అమ్మాయి నా వైఫ్ అన్నా కదా, గమ్మున పోండి బ్రో. ఆ అమ్మాయి నాకు ఇష్టం, నా ప్రాణం, నేను బతికినిస్తా, నేను కాపాడుకుంటా. గమ్మున వెళ్ళండి. బండికేనా రైట్ గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ సురేంద్ర, అయితే మనం చూసుకున్నట్లయితే ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే అతి కిరాతకంగా కట్నం తీసుకురాలేదనే నేపథ్యంలో కూడా స్క్రూ డ్రైవర్ తో పొడిచే యత్నం కూడా చేసినట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి, స్థానికులు ఏమంటున్నారు? వినయన ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే జీవితాంతం తోడుంటానని చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భర్తే భార్య పైన కత్తితో స్క్రూ డ్రైవర్ తో దాడి చేయడం, ఈ ఘటన అక్కడైతే కలకలం రేపుతుంది. ఏదైతే కడప జిల్లా రైల్వే కోటకి చెందినటువంటి లక్ష్మీప్రియాన్ని ప్రేమించి శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి హేమంత్ పెళ్లి చేసుకోవడం జరిగింది. వీరిద్దరి మధ్య కొంతకాలంగా బాగానే ఉన్నప్పటికీ అయితే అధిక కట్నం తేవాలని మరోవైపు పోలీసుల నుంచి కూడా మనకి కొంత సమాచారం తెలుస్తా ఉంది. ఏదైతే భార్య మీద అనుమానంతో కూడా ఈ యొక్క దాడికి పాల్పడినట్లు కూడా మనకి సమాచారం తెలుసుకున్నటువంటి నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఇంటికి వెళ్ళినటువంటి భార్య పైన అనుమానం అదే విధంగా అధిక కట్నం తేవాలని చెప్పి కూడా వేధిస్తున్నారని చెప్పి ఇటు మనకి పోలీసుల నుంచి అయితే సమాచారం తెలుస్తా ఉంది. ఏదైతే పుట్టింట్లో ఉన్నటువంటి లక్ష్మీప్రియని ఇటీవలనే ఇక్కడికి తీసుకురావడం జరిగింది శ్రీకాళహస్తికి. వారి రైల్వే కోడూరు కడప జిల్లా రైల్వేకి సంబంధించినటువంటి పుట్టింట్లో ఉన్న లక్ష్మీప్రియని వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు వారి బంధువులను కూడా నచ్చజెప్పి భార్యని ఇంటికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత లక్ష్మీప్రియకి బాగలేకపోవడంతో లక్ష్మీప్రియని హాస్పిటల్ చూస్తానని చెప్పి తీసుకొని వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లా సరిహద్దు అయినటువంటి పెళ్లకూరు మండలం గంటతోపు టెంకాయతోపు వద్ద అయితే భార్య పైన విచక్షణ రహితంగా కత్తితో ఇటు స్క్రూ డ్రైవర్ తో దాడి చేయడం జరిగింది. దాడి చేస్తున్నటువంటి క్రమంలో అటుగా వెళ్తున్నటువంటి కొంతమంది యువకులు గమనించడం జరిగింది. గమనించినటువంటి నేపథ్యంలో అక్కడికి యువకులంతా వెళ్లి ఎందుకు దాడి చేస్తున్నావు అని చెప్పి అడ్డుకోవటం జరిగింది. అడ్డుకోకపోయి ఆ యువకులు చూడకుండా కానుంటే నిండు ప్రాణం అయితే బలై ఉండే పరిస్థితి జరిగిండేటువంటి ఘటన ఉండేది. అయితే ఆ యువకులు చేరుకోవడంతో అలాంటి పరిస్థితి జరగలేదు. యువకులు కాపాడడంతో కొంత గాయాలైనటువంటి లక్ష్మీప్రియ హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి స్థానికులు అదేవిధంగా వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఆ లక్ష్మీప్రియని హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. హాస్పిటల్లో చికిత్స అనంతరం
లక్ష్మీప్రియని మళ్ళీ కడప జిల్లా రైల్వే కోటకు సంబంధించిన వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పోలీసులు అప్పగించడం జరిగింది. అయితే ఆ దాడికి పాల్పడ్డటువంటి హేమంత్ కుమార్ అయితే పరారులో ఉన్నాడని ఇటు పోలీసుల నుంచి సమాచారం తెలుస్తా ఉంది. మరికొద్ది గంటల్లోనే హేమంత్ కుమార్ ని అరెస్ట్ చేసి చూపిస్తామని చెప్పి ఇటు పోలీసుల నుంచి అయితే తెలుస్తా ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క దారుణ ఘటన ఏదైతే నిండు నూరేళ్లు జీవితాన్ని పంచుకోవాల్సినటువంటి భార్య పైన భర్త దాడి చేయటం, అందులో ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి తల్లిదండ్రులు కాదని భర్తతో వచ్చినటువంటి భార్య పైన దాడి చేయటం పైన కూడా ఇటు స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినయన ఎస్ సురేంద్ర, మరి లక్ష్మీప్రియ అలానే హేమంత్ కి పెళ్ళై ఎన్నేళ్ళు అయింది? అసలు వీరి దాంపత్య జీవితం ఎలా ఉండేది? అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మరి ఇరువురి కుటుంబ సభ్యులు ఎవరైనా స్పందించారా దీనిపై? లక్ష్మీప్రియ తల్లిదండ్రులు ఎవరైనా మాట్లాడారా? అయితే ఇటీవల గత 2 సంవత్సరాల కిందట వీరిద్దరి మధ్య పెళ్ళైనట్టుగా తెలుస్తా ఉంది. పెళ్ళైన కొద్ది రోజుల పాటు బాగున్న తర్వాత భార్య మీద మద్యానికి అదే విధంగా అలవాట్లకి బానిసైనటువంటి హేమంత్ కుమారు భార్య అధిక కట్నం తేవాలని చెప్పి కూడా వేధించడం, దాంతో పాటుగా భార్య పైన అనుమానం కూడా వ్యక్తం చేసినట్లు ఇటు పోలీసులు అయితే మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే భార్యని ఎతికేలకు హతమార్చాలనే ఉద్దేశంతోనే హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పి అబద్ధం చెప్పి టెంకాయతో పంటే ఎవరూ లేనటువంటి నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలోకి తీసుకెళ్లి భార్యని హత్య చేయాలన్నటువంటి ప్రయత్నానికి హేమంత్ కుమార్ పాల్పడ్డాడు. దాంట్లో భాగంగానే అక్కడ ఉన్నటువంటి యువకులు గమనించడం, యువకులు కాపాడడంతో లక్ష్మీప్రియ ప్రాణాలతో బయటపడిందని చెప్పవచ్చు. ఇటు ఏదైతే హేమంత్ కుమారు సంబంధించి పోలీసులు అయితే ఇప్పుడు పట్టుకునేందుకు భారీ ప్రయత్నం చేస్తున్నారు. మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో పట్టుకునే దానికి కొంత టైం పడుతుందని చెప్తున్నారు. ఇటైతే కొద్ది రోజుల పాటు ఇద్దరి మధ్య బాగున్నటువంటి నేపథ్యంలో ఈ అధిక కట్నం లక్ష్మీప్రియాని కట్నం తీసుకురావాలని వేధించడం, అదే విధంగా అనుమానంతోనే ఈ యొక్క దాడికి పాల్పడినట్లుగా ఇటు పోలీసుల నుంచి అయితే తెలుస్తుంది. వినయని రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సురేంద్ర. ప్రియా నా కోసం ప్రియా మీదే మీ మామూలు కూడా ఉన్నారు అక్కడ. మామూలు కాదు, మీ ఊరు చెప్పు. ప్రియా నా కోసం ప్రియా హాస్పిటల్ తీసుకొని పోతారా ప్రియా? ప్రియా నా మార్చిన ప్రియా, నేను కాపాడుకుంటా. వెళ్తాం ప్రియా, నేను వద్దు ప్రియా. జైలుకి వెళ్ళినా పుడిచేసా బిడ్డ నువ్వెందుకు వచ్చావుగా నమ్మే చెప్పా నమ్మది ప్రియా మీదే ఊరు చంపేస్తాడు చంపేస్తాడా మీ కూతుర్ని పొడి చేస్తున్నాడు పోలీసులు. కదా మీ చెల్లెలు ఎవరు కోడలు మామ ఆయన పొడి చేశాడు మామ. లోపల రానా చంపేస్తున్నాడా మీ కూతుర్ని పొడి చేస్తున్నాడు పోలీసులు. కదా మామ మీ చెల్లెలు ఎవరు కోడలు మామ ఆయన పొడి చేశాడు మామ. నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై భర్త అతి కిరాతకంగా దాడికి యత్నించారు. స్క్రూ డ్రైవర్తో పొడిచి చంపేందుకు ప్రయత్నం చేశారు. కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన లక్ష్మీప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు హేమంత్ కుమార్. పుట్టింటి నుంచి కట్నం తేవాలని తీవ్ర వేధింపులకు గురిచేశాడు. ఇంట్లో నుంచి భార్యను గెంటేసిన హేమంత్ పుంటిట్లో ప్రస్తుతం లక్ష్మీప్రియ పుట్టింట్లో తలదాచుకుంటుంది. అయితే ఇదే నేపథ్యంలో బాగా చూసుకుంటానని కూడా శ్రీకాళహస్తికి ప్రేమ పెళ్లి చేసుకుని హేమంత్ కుమార్ లక్ష్మీప్రియాని తీసుకొచ్చాడు. ఇవాళ ఒక్కసారిగా మళ్లీ భార్యపై దాడికి యత్నించాడు. పెళ్లకూరు మండలం గంటతోపు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. చుట్టూ ఉన్న స్థానికులందరూ కూడా రక్షించేందుకు ప్రయత్నించగా కూడా అదృష్టవశాత్తు లక్ష్మీప్రియకు ఏం కాలేదంటూ కూడా స్థానికులు చెప్పుకొస్తున్నారు. ఇదే నేపథ్యంలో గత కొన్ని నెలల నుంచి కూడా తను వేధింపును గురి చేస్తున్నట్టు తెలుస్తుంది. కట్నం తీసుకురావాలంటూ కూడా భార్యను వేధిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. 2 years కింద ప్రేమ పెళ్లి చేసుకున్నారు హేమంత్ అలానే లక్ష్మీప్రియ. అయితే ఇప్పుడు కట్నం తీసుకురావాలి, పుట్టింటికి వెళ్ళంటూ కూడా హేమంత్ లక్ష్మీప్రియాని పలుసార్లు వేధిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఆయన
తనపై స్క్రూ డ్రైవర్ తో దాడి చేసేందుకు కూడా యత్నించాడు. చంపే ప్రయత్నం చేశాడు. చుట్టూ ఉన్న స్థానికులందరూ వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు లక్ష్మీప్రియకి ఏం కాలేదు. లోపల రానా చంపేస్తున్నాడు మీ కూతుర్ని పొడి చేస్తున్నాడు పోలీసులు. ఎస్డికి నగర్ కదా మామ మీ చెల్లెలు ఎవరో మీ కోడలు మామ ఆయన పొడి చేశాడు మామ. ఏమో తెలియదు. మీ దేవుడు భీంపల్లి మీ మా వాళ్ళందరూ మామూలు కూడా ఉన్నారు అక్కడ. మామూలు కాదు మీ ఊరు చెప్పచ్చు. ప్రియా నా కోసం ప్రియా హాస్పిటల్ తీసుకొని పోతారా ప్రియా? ప్రియా నా మాటని ప్రియా, నేను కాపాడుకుంటా జైలుకి వెళ్తాం ప్రియా, నేను వద్దు ప్రియా. ప్రియా జైలుకి వెళ్ళిన పొడి చేసా నువ్వు ఎందుకు వచ్చావు నమ్మే చెప్పా నమ్మకం ప్రియా మీ దేవుడు